తెనాలి పట్టణ విద్యార్థి విభాగం మరియు హిందూ ఐక్యవేదిక నాయకులు నిట్టా బాలు ఆధ్వర్యంలో 38వ వార్డులో ఉన్న శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నారు. స్థానిక 38వ వార్డులోని శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానంలో శ్రీరామ నవమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని హిందూ ఐక్యవేదిక నాయకులు నిట్టా బాలు ఆధ్వర్యంలో స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ట్యూషన్ సెంటర్ విద్యార్థులందరూ మంచి ఉత్తీర్ణత సాధించాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆయన స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, జయలక్ష్మి, రమాదేవి, దుర్గారావు, బాబ్జీ, లోక్ నివాస్, రజని, శిరీష, శారద, అన్నం లక్ష్మి పాల్గొన్నారు. తెలియజేస్తా ఉన్నాను. అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ శ్రీరామ సందర్భంగా సాకల్ చెరువు దగ్గర ఉన్న 38వ వార్డులో వీర్లపాటి జయలక్ష్మి గారి ఏదైతే నాయకత్వంలో ఉన్న గుడి ఆధ్వర్యంలో ఉన్న గుడికి కళ్యాణరామ దేవస్థానానికి ఇవాళ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. తెనాలి పట్టణ ప్రజలందరూ బాగుండాలని, విద్యార్థులు బాగుండాలని, తెనాలి పట్టణ రైతాంగం అంతా కూడా బాగుండాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో స్వామివారిని కోరుకుంటూ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి అదృష్టం నాకు వచ్చినందుకు ఈ సందర్భంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను.